సాగును ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల రైతులను కూరగాయల పంటల సాగు వైపు మళ్లించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తొలి దశలో ఈ 3 జిల్లాలను కలుపుతూ క్రాప్ కాలనీలుగా మార్చాలని భావిస్తోంది. వచ్చే ఏడాది నాటికి అన్ని జిల్లాల్లో కూరగాయల పంటలను విస్తృతంగా సాగు కిందకి తీసుకురావాలని డిసైడ్ అయింది కేసీఆర్ సర్కార్. వ్యవసాయ సాగు పద్ధతుల్ని ఆధునీకరించే పనిలో పడింది తెలంగాణ ప్రభుత్వం. ప్రస్తుతం పట్టణాల్లో కూరగాయలు కొనుగోలు చేయాలంటే పక్క రాష్ట్ర దిగుమతుల మీద ఆధారపడే పరిస్థితి నెలకొంది. ప్రధానంగా హైదరాబాద్ వంటి మెట్రో సిటీలో జనాభాకు తగ్గ కూరగాయలు దొరకడం లేదు. దీంతో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. హైదరాబాద్ నగరంలో రోజుకు 5 లక్షల టన్నుల కూరగాయలు అవసరమవుతున్నాయి. ఖరీఫ్ సీజన్లో రాష్ట్రంలో 12 లక్షల టన్నుల కూరగాయలు ఉత్పత్తి అవుతుండగా మిగిలిన సమయంలో అసలు కూరగాయలు కూడా దొరకని పరిస్థితి నెలకొంటోంది. అన్ సీజన్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. దీంతో ఈ సమస్యను పరిష్కరించేందుకు రైతులను కూరగాయ పంటల వైపు మళ్లించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఇందుకోసం క్రాప్ కాలనీలు ఏర్పాటు చేసి కాయగూరలు, పండ్ల ఉత్పత్తులను పెంచాలని భావిస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో క్లస్టర్ను ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ఈ 3 జిల్లాల్లో ఉన్న భూముల బలంపై పరీక్షలు నిర్వహిస్తోంది. ఇటు యువ రైతులను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటోంది. దీంతో పాటు పండ్ల తోటల సాగు వైపు కూడా రైతులను ప్రోత్సహించనుంది ప్రభుత్వం. గతంలో రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో ద్రాక్ష పండ్లు, కూరగాయలు పుష్కలంగా దొరికేవి. వాణిజ్య పంటలు, రియల్ ఎస్టేట్ల వల్ల ఆహార పంటల ఉత్పత్తి పడిపోవడంతో పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ప్రభుత్వం.